గుడ్ డేమ్స్ అండి. నా పేరు విజయసారథి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంతకుముందు ప్రోడక్ట్స్ మీకు చెప్తా ఉన్నాను. దానిలో భాగంగానే ఈరోజు అందరికీ ఉపయోగపడి డైలీ వాడే ఒక ప్రోడక్టు, నేను ఆరోగ్యకరమైన ప్రోడక్టు, మీ అందరికీ తెలుసున్నటువంటి ప్రోడక్టు, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారి 360 అబోవ్ ప్రోడక్ట్స్ అని చెప్పాను. దానిలో భాగంగానే ఈరోజు శ్రీ హల్దీ అనే ప్రోడక్ట్ అండి. ఎందుకంటే శ్రీ హల్దీ, ఇది శ్రీ హల్దీ. ఇది శ్రీ హల్దీ అంటే తెలుసు మీకు, పసుపు. ఈ పసుపు వల్ల ఎన్ని ఉపయోగాలో చాలామందికి తెలుసు. అయితే దీనిలో 4 రకాలైనటువంటి పసుపులు కూడా ఉన్నాయండి ఇందులో. దానిలో ఇది ముఖ్యంగా దీనిలో 4 రకాల టర్మరిక్స్ ఉన్నాయి. అది ఏమంటే, 1 అమా హెల్దీ, అలాగే 2 వన హెల్దీ, అలాగే దారు హెల్దీ, అలాగే హరిద్ర అనే టర్మరిక్స్ దీనిలో ఉన్నాయన్నమాట అండి. అయితే దీంతో పాటుగా మిరియాలు, దాల్చిన చెక్క, కేసర్ అంటే ఇది కుంకుమ పువ్వు, అట్లాగే తులసి, ఇవన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దీనిలో తయారు చేసినటువంటి ప్రోడక్టు ఎంతో ఆరోగ్యకరమైందండి. దీని గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియాల నుండి మన శరీరాన్ని కాపాడే గుణం ఈ పసుపులో ఉంది. అది మీకు తెలుసు. అట్లాగే హల్దీలో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయండి. అందువల్ల ఇది మొటిమలు రానివ్వదు, చర్మంపై గజ్జి, అలర్జీలు అటువంటివి రాకుండా, పూత అటువంటివి రాకుండా చూసే గుణం దీనిలో ఉంది. అలాగే దీనిలో శ్రీ తులసి, హల్దీ ఈ కలిసి ఉండటం వలనండి శ్వాస సంబంధితమైనటువంటి సమస్యలు రాకుండా, అంటే ఇన్ఫెక్షన్ తగ్గించి మనకి గొంతు సమస్యలు కానీ, శ్వాసం అడ్డుపట్టడం కానీ, ఇటువంటి సమస్యలు తగ్గించే గుణం దీనిలో ఉందండి. ఈ హల్దీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది కాబట్టి ఇది శరీర వాపుల్ని తగ్గిస్తుందండి. అట్లాగే గాయాలపై ఇది వేయటం వల్ల గాయం తొందరగా మానే గుణం ఈ పసుపులో ఉంది. మీకు తెలుసున్న విషయం అది. ఇలాగా ఈ హల్దీ జీర్ణశక్తి మెరుగుపరుస్తుందండి. అంటే గ్యాస్, ఈ ఆమ్లపిత్తం అనే కొంతమందికి ఉంటుంది, అది అట్లాగే అసిడిటీ అవి రాకుండా జీర్ణశక్తిని పెంచి ఇది మెరుగుపరిచే గుణం ఈ పసుపు హల్దీ, శ్రీ హల్దీలో ఉంది. అట్లాగే శ్రీ హల్దీ రక్తంలో షుగర్ స్థాయిల్ని తగ్గించి నియంత్రించే గుణం, షుగర్ని నియంత్రించే గుణం ఇది శ్రీ హల్దీలో ఉంది. అందుకని డయాబెటిక్స్ వాళ్ళకి కూడా మంచి ఉపయోగకరమైనటువంటి ప్రోడక్ట్ అని నేను చెప్తున్నా ఉన్నాను. అలాగే ఇది హల్దీ రక్తనాళాల్లో చల్లబడిన కొవ్వుని తొలగిస్తుందండి. చల్లబడిపోయినటువంటి కొవ్వుని తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల్ని, గుండెకి మరి అటువంటి కొవ్వులు పనికిరావు కదండి, అలాగే గుండె సంబంధిత వ్యాధుల్ని నియంత్రించే గుణం ఈ శ్రీ హల్దీలో ఉంది. అట్లాగే క్యాన్సర్ రాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో ఉన్నాయి కాబట్టి అండి, క్యాన్సర్ రాకుండా ఇది ఈ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా వాటిని చంపేసే గుణం ఈ పసుపులో ఉంది. అట్లాగే శ్రీ హల్దీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉందండి. ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎందుకు పనిచేస్తాయంటే ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, అట్లాగే కండరాల నొప్పులు, ఇటువంటి వాళ్ళకి ఆ సమస్యలు రాకుండా చూస్తుందండి. అట్లాగే హల్దీ లివర్ని క్లీన్ చేయటమే కాకుండా లివర్ వర్కింగ్ని పెంచేటట్టుగా దానిని ఉత్తేజపరిచి, క్లీనింగ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇది మన లివర్ బాగా పనిచేయటం మొదలు పెడుతుంది. శరీరంలో విష పదార్థాలని బయటికి నెట్టడానికి ఈ శ్రీ హల్దీ ఉపయోగపడుతుంది అన్నమాట అండి. అట్లాగే శ్రీ హల్దీలో శుద్ధి చేసిన శ్రీ హల్దీలో ఇంకా ఏమున్నాయంటే కఫము,
అడ్డుపట్టము, గొంతులో కఫ సమస్యలు, దగ్గు ఇటువంటివి కూడా దీనిలో బాగు చేసే గుణాలు ఉన్నాయండి. అలాగే ఇది గాయాలపై వేయటం వల్ల, మనకి ఏదైనా దెబ్బలు తగిలిందంటే గాయాలపై వేయటం వల్ల ఈ బ్యాక్టీరియాని వృద్ధి చెందకుండా అది యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది బ్యాక్టీరియాను వృద్ధి చెందకుండా అది గాయాన్ని తగ్గించే గుణం ఉంది. అట్లాగే లోపల తాకటం వల్ల కూడా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకొని మీకు కూడా తెలుసున్న వాళ్ళకి చెప్పి ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తారని చెప్పి నేను ఈరోజు ఈ ప్రోడక్ట్ చెప్తున్నాను. స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది. మీకు ఇండియాలో ఎక్కడికైనా కానీ నేను కొరియర్ రూపంలో పంపిస్తానని చెప్తా ఉన్నాను. అట్లాగే దీన్ని ఉపయోగించుకుని మీరు మంచి లబ్ధి పొందుతారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోండి. శ్రీ హల్దీ మనకు తెలుసున్నటువంటి పసుపులో ఉన్నటువంటి గుణాలు, అలాగే 4 రకాలైనటువంటి పసుపు దీనిలో కలిపారండి. ఓకేనా? థ్యాంక్ యూ.